ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మానందవల్లి 62వ పేజీ మొదటి మంత్రం. ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి ఈ బ్రహ్మానందవల్లి బ్రహ్మ విద్యని గురించి మాట్లాడుతున్నది కనుక దీనికి బ్రహ్మానందవల్లి అని పేరు. ఆనంద మీమాంస కూడా ఇందులో చర్చించబడింది కనుక బ్రహ్మ ఆనంద వల్లి. వల్లి అంటే భాగం అని తెలుసుకున్నాం. మొదటి మంత్రం ఓం బ్రహ్మవిదాప్నోతి పరం. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను తెలుసుకున్న వ్యక్తి, విత్ అంటే తెలుసుకున్నవాడు అని అర్థం. ఏమి తెలుసుకున్నవాడు అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్. బ్రహ్మవిత్ బ్రహ్మను తెలుసుకున్నవాడు ఆప్నోతి పరం ఉత్కృష్టమైనటువంటి దాన్ని పొందుతాడు అన్నాడు. పరం అంటే పరమోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దాన్ని ఆప్నోతి. ఆప్నోతి అంటే పొందుతాడు. కిం తద్ బ్రహ్మ? తర్వాత ప్రశ్న. బ్రహ్మవిత్ ఆప్నోతి, బ్రహ్మను తెలుసుకున్నవాడు పరం ఆప్నోతి. అసలు బ్రహ్మం అంటే ఏమిటండి అని ప్రశ్న. కిం తద్ బ్రహ్మ అని నువ్వు ప్రశ్న వేస్తే ఉపనిషత్తు చెప్తున్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఏదైతే సత్యమో, ఏదైతే జ్ఞానస్వరూపమో, ఏదైతే అనంత స్వరూపమో అది బ్రహ్మ అన్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కిం తద్ బ్రహ్మ అంటే ఇది సమాధానం. బ్రహ్మ అంటే ఏమిటి అంటే ఇది బ్రహ్మ సమాధానం. మనకేమర్థం అవుతుంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అనంతం అంటే ఏమిటి అని తెలుసుకుంటున్నాం మనం చదువుతున్నాం. తర్వాత ప్రశ్న వస్తుంది, కథం తస్య వేదనం? ఎలా తెలుసుకోవాలి ఆ బ్రహ్మని? సత్యం జ్ఞానం అనంతం బాగానే ఉంది, ఎలా తెలుసుకోవాలి ఆ బ్రహ్మని అంటే తర్వాత సమాధానం వస్తుంది. యో వేద నిహితం గుహాయాం, నీ హృదయ గుహయందే నువ్వు దాన్ని విచారించి తెలుసుకోవలసినది అన్నట్టు. దానివల్ల ఫలం ఏమిటి? కథం తస్య వేదనం అన్న తర్వాత మూడవ ప్రశ్న ఏం తెలుసుకున్నాం మనం? మూడవ ప్రశ్న అంటే కా బ్రహ్మప్రాప్తి అన్నారు. ఆ బ్రహ్మప్రాప్తి అంటే ఏమిటి అన్నారు. అతనికి అన్ని కోరికలు తీరిపోయినట్లే అన్నాడు.
ఎటువంటి కోరికలు మిగిలి ఉండవు. సర్వాన్ కామాన్ అశ్నుతే అన్నాడు. అతని నుంచి అన్ని కోరికలు తొలగిపోతాయిట. అతను తొలగిపోడు, కోరికల నుంచి అతను పారిపోడు, కోరికలే అతని నుంచి వెళ్ళిపోతాయి. అంటే ఏమిటి అక్కడ అర్థం? తనకు ఏది అంటే ఎటువంటి కోరిక, నాకు ఇది లేదు అనే భావన లేని స్థితి, నేను ఇది పొందలేదు, నాకు లేదు, నాకు కావాలి అనే భావన లేని స్థితిని పొందుతాడు అని అర్థం అక్కడ. లేకపోతే అతని నుంచి కోరికలన్నీ పోతాయంటే ఎవరు వేదాంతానికి రారు. అయ్యో అన్ని కోరికలు పోతే ఇంకేముందండి, జీవితం అంతా చప్పగా ఉంటుంది, ఎవరు వస్తారండి వేదాంతానికి? ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? నాకు ఈ కోరికలు తీరలేదు, ఇంకా ఇవి కావాలి అనేటటువంటి అతృప్తి ఉంది చూసారా మనిషికి, అది అతని నుంచి తొలగిపోతుంది. ఎప్పుడు తొలగుతుంది? తృప్తి ఉన్నప్పుడు తొలగిపోతుంది. అన్ని కోరికలు పూర్ణంగా తీరినయి అని భావన వచ్చినప్పుడు తొలగిపోతుంది. అది పరిపూర్ణత అంటే. అదంతా వినబోతున్నాం తర్వాత. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే సత్యంలో ఉన్నాం. మనం సత్యం అంటే ఏమిటి అని తెలుసుకుంటున్నాం, జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకోవాలి. సత్యం అంటే ఏమిటి అంటే ఒక వాక్యాన్ని తెలుసుకోవాలంటే, ఒక పదాన్ని తెలుసుకోవాలంటే దానికి రెండు అర్థాలు ఉంటాయి అని చెప్పాను. ముఖ్యార్థము, లక్ష్యార్థము అన్నారు. ముఖ్యార్థం అంటే ఏమిటి అంటే వినంగానే వెంటనే మనకు స్ఫురించేది ముఖ్యార్థం అని చెప్పి తెలుసుకున్నాం. ప్రైమరీ మీనింగ్ అన్నాం. వినంగానే సహజంగా మనకు తోచేటటువంటిది. దానికి ఉదాహరణలు కూడా ఇచ్చాను నేను. ఇండియా ఇంగ్లాండ్తో పోటీ తలపడుతున్నది అన్నాడు. ఇండియా ఇంగ్లాండ్తో తలపడుతున్నది అంటే ఏమిటి? ఇండియా దేశం తలపడుతున్నదా? అక్కడ అర్థం అన్నారు. ముఖ్యార్థం వినంగానే మనకు తోచే అర్థం ఏమిటి? అక్కడ ఇండియా తలపడుతున్నది అనగానే ఇండియా ఎట్లా తలపడుతుంది, ఎట్లా పోట్లాడుతుంది అంటే ఇండియా క్రికెట్ ఆటగాళ్ళు ఇంగ్లాండ్ ఆటగాళ్లతో తలపడుతున్నారు అని అర్థం. ఇవన్నీ చెప్పకుండానే మీకు తెలుసుకున్నారా లేదా ముందే? ముఖ్యార్థాన్ని వదిలిపెట్టేసి లక్ష్యార్థాన్ని, వేరే మరొక అర్థాన్ని అందులో గ్రహించడం, దాన్నే లక్ష్యార్థం అంటారు. అలా మన యొక్క జీవనంలో కూడా అనేక సార్లు చూస్తున్నాం మనం. అలా అనేక ఉదాహరణలు చూసాం మనం క్రిందటిసారి. మళ్ళీ అవన్నీ చెప్తే మళ్ళీ చాలా వెనక్కి వెళ్ళిపోతాం మనం. అందుకని ఆ ఉదాహరణలన్నీ చూసాం. ఇంకో ఉదాహరణ కూడా చూసాం. మద్రాసు వచ్చింది అంటారు. రైల్లో రాగానే ఎక్కడ బేసిన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడే మద్రాసు వచ్చింది అంటే మద్రాసు ఎక్కడి నుంచి వస్తుందని, మద్రాసు ఏమైనా కదులుతుందా? మద్రాసు వచ్చింది అనగానే మనం ఏం అర్థం చేసుకుంటాం? రైలు మద్రాసు చేరుకున్నది అని అర్థం. మనం అనేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం? మద్రాసు వచ్చింది అంటున్నాం. అన్నదానికి మనం అర్థం చేసుకున్న దానికి తేడా ఉందా లేదా? కనుక ముఖ్యార్థం మద్రాసు వచ్చింది అని విన్నాం, ముఖ్యార్థం సరిపడలే. అప్పుడు ఏం చేయాలి? లక్ష్యార్థానికి వెళతాం. దానికి ఒక శ్లోకంలో చెప్పబడింది, ముఖ్యార్థాన్ని ఎలా వదిలిపెట్టి లక్ష్యార్థానికి వెళ్ళాలి అనేటువంటిది చెప్పబడింది ఆ శ్లోకంలో, వాక్యవృత్తిలో. ఆ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. మానాంతర విరోధేతు ముఖ్యార్థస్య పరిగ్రహే. మానాంతర విరోధేతు ముఖ్యార్థస్య పరిగ్రహే ముఖ్యార్థే అవినాభూతే ప్రతీతి లక్షణా ఉచ్యతే. ముఖ్యార్థే అవినాభూతే, ముఖ్యార్థేన అవినాభూతే ప్రతీతి లక్షణా ఉచ్యతే. అంటే ఏమిటి అర్థం? ఎప్పుడైతే మనం ముఖ్యార్థం వింటామో ఆ ముఖ్యార్థం విన్నప్పటికీ కూడా అది దాన్ని అట్లాగే తీసుకోకుండా వేరే ఏం చేస్తాం? దానికి సంబంధించినటువంటి అవినాభూతి అంటే దానికి వేరు కానటువంటి, దానికి క్లోజ్గా రిలేషన్గా ఉన్నటువంటి ఎప్పుడైతే విషయాన్ని తీసుకుంటామో దాన్ని లక్షణ ఉచ్యతే అన్నారు. లక్ష్యార్థ
అన్నాం. మద్రాసు వచ్చింది అన్నప్పటికీ కూడా మద్రాసు రాదండి, రైలు మద్రాసు వచ్చిందండి అని చెప్పి తీసుకున్నాం లేదా? అవినాభూతే అన్నారు, అంతే, దానికి సంబంధించిందే రైలు మద్రాసు, రైలు వచ్చింది అని చూసారు. వేరే విషయాన్ని తీసుకోలే, దానికి సంబంధించిన విషయాన్ని తీసుకోవడాన్ని లక్షణావృత్తి అన్నాం. ఇప్పుడు ఈ వృత్తులన్నీ ఎందుకండి, లక్షణ, ముఖ్యార్థం, లక్ష్యార్థం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే చాలా అవసరం ఇవి. ఈ లక్షణావృత్తి అనేది 3 రకాలు ఉందని చెప్పి విన్నాం. లక్షణావృత్తి 3 రకాలు. ముందు ముఖ్యార్థం, లక్ష్యార్థం 2 రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి వాక్యాలు కొన్నింటిలో మాట్లాడేటప్పుడు అని చెప్పి తెలుసుకున్నాం. రెండో పాయింట్ ఏంటి, లక్ష్యార్థమే 3 రకాలు లక్షణావృత్తి. ఇప్పుడు లక్షణావృత్తి అన్నాను చూసారా, అది 3 రకాలు. ఏమిటది అంటే మొదటిది జహల్లక్షణ అని తెలుసుకున్నాం. జహల్లక్షణ అంటే ఏమిటి, ఒకదాన్ని వదిలిపెట్టి నేను మామిడి పండు తిన్నాను అన్నాడు. తిన్నాను అంటే ఏం చేస్తావు, టెంకతో పాటు తింటావా? మామిడి పండ్ల సీజన్ కదండి, మామిడి పండు తినేశానండి అంటాడు. మామిడి పండు అంతా తినేస్తాడా, టెంకతో సహా తినలేడు కదా. జహల్లక్షణ, టెంకెని వదిలిపెట్టి మామిడి పండు తిన్నాడు, దాన్ని జహల్లక్షణ అంటారు. చాలా ఉదాహరణలు ఉంటాయి, ఏదో ఒక్కొక్క ఉదాహరణ చెప్తున్నాను. రెండో లక్షణం ఏమిటి, అజహల్లక్షణ అన్నాం. అజహల్లక్షణ అంటే వదిలిపెట్టకుండా ఒక విషయాన్ని విన్నప్పుడు దాన్ని తీసుకుంటాం, మరొక దాన్ని వదిలిపెట్టకుండా తీసుకుంటాం, అది చెప్పకపోయినప్పటికీ కూడా. 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకురా అంటే ఏం చేస్తాడు సర్వర్, ఇడ్లీ మాత్రమే తీసుకొస్తాడు, సాంబారు చట్నీ కూడా తీసుకొస్తాడు. అజహల్ లక్షణ అంటారు. అజహల్ అంటే వదిలిపెట్టకుండా, చెప్పకపోయినప్పటికీ కూడా అది వదిలిపెట్టకుండా తీసుకురావడం అజహల్ లక్షణ అంటారు. జహల్లక్షణ, అజహల్లక్షణ. 3 జహద్ అజహల్ లక్షణ, ఒకటి వదిలిపెట్టి ఒకటి తీసుకోవడం, జహత్ అజహల్ లక్షణ అంటారు. ఒక భాగాన్ని వదిలిపెట్టి ఒక భాగాన్ని తీసుకోవాలి. అలా తీసుకునే దాన్ని భాగత్యాగ లక్షణ అంటారు. ఒక భాగాన్ని తీసుకుంటాం, ఒక భాగాన్ని వదిలిపెడతాం, దాన్ని భాగత్యాగ లక్షణ అన్నాం. ఈ భాగత్యాగ లక్షణ ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడ సత్యం జ్ఞానం అనంతం తెలుసుకోవాలంటే భాగత్యాగ లక్షణ. మనకు జహల్ లక్షణ, అజహల్ లక్షణ అవసరం లేదు, కానీ మనకు కావాల్సింది ఏంటి, 3వ లక్షణం. ఏ లక్షణం అది, దాని పేరేంటి, జహదజహల్ లక్షణ. దానికి 3 పేర్లు చెప్పాను. జహదజహల్ లక్షణకి భాగలక్షణ, భాగత్యాగ లక్షణ. ఒక భాగాన్ని త్యాగం చేసి వదిలిపెట్టి ఒక భాగాన్ని ఉంచుకోవాలి, అది భాగత్యాగ లక్షణ ద్వారా మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు భాగత్యాగ లక్షణ ద్వారా అన్నారు. ఇది అర్థమైంది కదా. ఇదంతా ఇంతకు ముందు చూసిందే, కొంచెం లాస్ట్ క్లాస్లో చెప్పింది ఇదంతా గుర్తొస్తుంది కదా. మంచిది, చాలా సంతోషం, గుర్తొస్తాయి. వెరీ గుడ్. సో భాగత్యాగ లక్షణ జహదజహల్ లక్షణ అన్నారు. ఒక భాగాన్ని వదిలిపెట్టి ఒక భాగాన్ని తీసుకోవడం. దానికి కూడా ఉదాహరణ చెప్పాను. జహదజహల్ లక్షణ, మురళీకృష్ణ, మరి మురళీకృష్ణ ఇటు రారా అంటాం. మురళీకృష్ణ అంటే మురళి పట్టుకొని వస్తాడా చేతిలో, రాడు కదా. మురళిని వదిలిపెట్టి కృష్ణుడు ఆ పర్సన్ వస్తాడనమాట. వేణుగోపాల్ అంటాడు, వేణువుని పట్టుకొని వస్తాడా, రాడు. గోపాల్ వస్తాడు కానీ వేణువు తీసుకొని రాగదు. నేను వేణుగోపాలని పిలిచా కదా, నువ్వు వేణువు తీసుకొని రాలేదని అడుగుతామా? వేణు అంటే ఫ్లూట్, ఫ్లూట్ వదిలిపెట్టేసి, ఫ్లూట్ వదిలిపెట్టాడు, ఫ్లూట్తో పాటు రావాల్సిన పని లేదు అన్నారు. వేణుగోపాల్ అంటే నువ్వు వేణువు తీసుకొని రానే అర్థం లేదు కదా. అంటే ఒక భాగాన్ని మనసులో పిలిచినప్పటికీ కూడా, మురళీకృష్ణ అని పిలిచినప్పటికీ, వేణుగోపాల్ అని పిలిచినప్పటికీ కూడా ఎవరు వస్తారు? గోపాలే వస్తాడు కానీ వేణువుతో రాడు, కృష్ణ వస్తాడు కానీ మురళితో రాడు అన్నాడు. మన ఇంట్లో మురళీకృష్ణ. ఓకే, అందుకని ఒక భాగాన్ని మన మనసులో వదిలిపెట్టేస్తాం పిలిచినప్పటికీ కూడా.
ఆ పేరులో ఆ వస్తువు ఉన్నప్పటికీ కూడా దానితో రావాలని నియమం లేదు. భాగాన్ని త్యాగం చేసి ఆ లక్షణాన్ని తీసుకోవాలి. దీన్ని భాగత్యాగ లక్షణ అంటారు. ఓకే, ఇప్పుడు సత్యం అంటే ఏమిటి అన్నారు. అసలు విషయానికి రావాలి. ఇడ్లీ సాంబారు అవన్నీ మర్చిపోండి కాసేపు. ఓకే, సత్యం అంటే ముఖ్య అర్థం ఏమిటి? వినంగానే మనకు సత్యం అనే మాట వినంగానే ఏం గుర్తుకొస్తుంది? సత్యహరిశ్చంద్రుడు గుర్తుకొస్తాడు. సత్యహరిశ్చంద్రుడు గుర్తుకొస్తాడు. ఎందుకండి అంటే సత్యం పలికాడు కదండి ఆయన, సత్యహరిశ్చంద్రుడు అన్నాడు. మాట్లాడడం, సత్యం మాట్లాడడం అనేది గుర్తుకొస్తుంది మనకు వెంటనే సత్యం అనగానే. ఇప్పుడు ఆ సత్యమేనా ఈ సత్యం? బ్రహ్మ అంటే ఏమిటి అంటే ఉపనిషత్తు ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యమునే పలుకుము అన్నాం కదా, చిన్నప్పుడు రాశారు కదా కాపీ. సత్యమునే పలుకుము. ఇప్పుడు ఆ సత్యం ఈ ఉపనిషత్తులో చెప్పిన సత్యం ఒకటేనా అనేది ప్రశ్న. ప్రశ్న రావాలి మనసులో. వచ్చిందా? ఆ సత్యం వేరండి, ఉపనిషత్తు చెప్పే సత్యం వేరు అన్నారు. చూశారా? ముఖ్యార్థం ఏమిటి? సత్యాన్ని పలకడం. మనకు తెలిసింది అదే కదా, అందరికీ తెలిసింది అదే. ఇప్పుడు ఉపనిషత్తు చెప్పేది ఆ సత్యమా లేకపోతే వేరే సత్యమా అంటే ప్రశ్న వేసుకుంటే ఆ సత్యం కాదు, వేరే సత్యాన్ని గురించి మాట్లాడుతుంది. అదేమిటండి వేరే సత్యం అన్నారు? అదే లక్ష్యార్థం అన్నారు. పలకడం సత్యం అని పలికినప్పటికీ కూడా ఉపనిషత్తు మరొక అర్థాన్ని మనసులో పెట్టుకొని సత్యం అనే పదాన్ని వాడుతున్నది కనుక నీకు తెలిసిన పదాన్ని పట్టుకొని దాన్ని అన్వయం చేయకూడదు. నీకు తెలిసినటువంటి మాట్లాడే సత్యాన్ని ఇక్కడ అర్థం తీసుకోకూడదు. అందుకనే గురువు. అర్థమైందా? ఇప్పుడు వేరే అర్థం ఏదో ఉంది, ఆ అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అందుకని ఏం చేసాము? ముఖ్య అర్థాన్ని వదిలిపెట్టాలి. ఇంగ్లీష్లో స్పీక్ ట్రూత్ అని అంటాం కదా, ఆ ట్రూత్ అయితే మాట్లాడే సత్యం అయితే దాన్ని ఇంగ్లీష్లో స్మాల్ టీ రాయాలి, ట్రూత్. బ్రహ్మన్ ఈజ్ ద ట్రూత్. సత్యం అంటే ఏమిటి? ట్రూత్, పరమసత్యం. ఆ సత్యాన్ని కనుక ఇంగ్లీష్లో రాసేటప్పుడు క్యాపిటల్ టీ రాయాలి, ట్రూత్ అంటే. గాడ్ ఈజ్ ట్రూత్ అని అనుకో, దేవుడు సత్యం అన్నాం. ఆ సత్యం ఏ సత్యం? క్యాపిటల్ టీయా స్మాల్ టీయా? క్యాపిటల్ టీ. దేవుడు సత్యస్వరూపుడు అన్నప్పుడు ఆ సత్యం వేరు, మాట్లాడే సత్యం కాదు అక్కడ. చూసారా? ముఖ్యార్థాన్ని వదిలిపెట్టేసేసి లక్ష్యార్థానికి వస్తున్నాం. ఆ లక్ష్యార్థంలో కూడా ఏ లక్ష్యార్థం? భాగత్యాగ లక్షణం. దాన్ని చూడాలి ఇప్పుడు మనం. ముఖ్యార్థం వదిలిపెట్టేశాం, మాట్లాడే సత్యం అనేదాన్ని ఇక్కడ సూట్ కాదు బ్రహ్మ విద్యలో, ఈ సత్యం వేరు అని చెప్పి ముఖ్యార్థాన్ని వదిలిపెట్టేశాం. మనకు తెలిసిన సత్యం అంటే సత్యాన్ని వదిలిపెట్టమని కాదు అర్థం. అక్కడ సత్యం మాట్లాడండి, ఆ అర్థాన్ని తీసుకోవద్దు. ఇక్కడ లక్ష్యార్థాన్ని తీసుకో. ఇంప్లైడ్ మీనింగ్ అంటారు, నిగూఢమైనటువంటి అర్థం, వెంటనే మనకు తోచనటువంటిది, దాగి ఉన్నటువంటి అర్థం, సెకండరీ మీనింగ్, దాన్ని సత్యం అన్నారు ఇక్కడ. ఆ సత్యం ఏమిటి? లక్ష్యార్థం. లక్ష్యార్థమే ఇక్కడ లక్ష్యార్థం లక్షణావృత్తి అంటారు. అందులో 3 చెప్పాను కదా, మర్చిపోయినారు అది లోపల. జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ. ఇప్పుడు ఈ సత్యానికి జహద్ అజహల్ లక్షణానికి సంబంధం ఏమిటండి అంటే అక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఆ విషయం దగ్గర ఉన్నాం. అర్థమైందా? ఈ సత్యానికి, ఏ సత్యానికి? ఈ యొక్క బ్రహ్మవల్లిలో ఉన్నటువంటి మొదటి మంత్రంలో ఉన్నటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మంత్రంలో సత్యం అనే దానికి భాగత్యాగ లక్షణకి ఏమిటి సంబంధం అన్నారు. చాలా సంబంధం ఉంది. ఏమిటంటే అది ఒక వస్తువు ఉన్నది అంటాం. ఇప్పుడు నా చేతిలో పూలు ఉన్నాయి కదా, ఈ మాల చూసి మీరు ఏమంటారు? మాల ఉన్నది అంటారు. ఉన్నది అంటే
ఆ ఉన్నది అనేటువంటిది ఏమిటి అంటే సత్ అంటాం. సంస్కృతంలో సత్ అంటారు. సత్ అంటే ఏమిటంటే ఉనికి అన్నాం. ఉనికి, ఉండడం. పుష్పం ఉన్నది, మాల ఉన్నది, మైక్ ఉన్నది, డెస్క్ చెప్పండి ఉన్నది, ఫ్యాను, లైటు, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, కార్పెట్ ఉన్నది, చైర్, ఇంకా ఎన్ని చెప్పమంటారు స్వామిని, చాలండి అంటారు. చూడండి, ఇక్కడ ఈ యొక్క పదాలు ఇప్పుడు మనం చెప్పినటువంటి పదాలన్నిట్లో ఒకటి రెండు పదాలు చెప్తున్నాను. కార్పెట్ ఉన్నది, ఫ్యాను ఉన్నది, పుష్పం ఉన్నది, మైకు ఉన్నది. ఒకటి మారుతూ వస్తున్నది, ఒకటి మారకుండా ఉన్నది. పుష్పం అని చెప్పినప్పుడు ఫ్యాన్ చెప్పలే నేను, ఫ్యాన్ అని చెప్పినప్పుడు పుష్పం లేదు. కార్పెట్ ఉన్నది అన్నప్పుడు చైర్ లేదు, చైర్ ఉన్నది అన్నప్పుడు డెస్క్ లేదు, డెస్క్ ఉన్నది అన్నప్పుడు ఆమె లేదు, ఆమె ఉన్నది అన్నప్పుడు అతడు లేడు. కానీ వీటన్నిటిలో ఒకటి మాత్రం ఉంటూ ఉన్నది. ఏమిటది? ఉన్నది, ఉన్నది, ఉన్నది. చూశారా? ఇప్పుడు ఆ ఉన్నది అనేటువంటిది అన్నిట్లో ఉన్నది కాబట్టి అది సత్ అన్నాం. ఎందుకండి అన్నిట్లో ఉండాలి అది అంటే, ఆ ఉన్నది అనేటువంటిది అన్నిట్లో ఎందుకు ఉండాలి అంటే అది అంతే. అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, కుర్చీ ఉన్నది అంటున్నామా లేదా అందరం? ఆ ఉన్నది అనేటువంటిది మారకుండా ఏదైతే ఉన్నదో, కుర్చీ మారుతోంది, డెస్క్ మారుతోంది మనం చెప్పడంలో, పుష్పం, మైక్, ఫ్యాన్, లైట్ ఇవన్నీ మారుతూ ఉన్నాయి. కానీ ఉన్నది అనేటువంటిది మార్పు లేదు. ఆ మార్పు లేకుండా ఏదైతే ఉన్నదో అదే సత్యం అన్నారు. ఆ మార్పు లేకుండా ఏదైతే ఉన్నది 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 అని మన తెలుగులో అంటాం, ఉపనిషత్తు చెప్తోంది ఆ ఉన్నది అని నువ్వు అంటున్నావే దాన్ని నేను సత్యం అంటానంటుంది ఉపనిషత్తు. సంస్కృతంలో దాన్ని సత్యం అన్నారు. దానికి సత్యం అని ఎందుకండి పేరు అంటే, అసలు ఉండేది అదేనండి, నిజమైన సత్యం అదే. త్రికాల అబాధ్యం సత్యం, మూడు కాలములందు ఉండేది అది సత్యమైనటువంటిది. మూడు కాలములందు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, అన్ని కాలములందు ఉండేటటువంటిది ఏదైతే ఉన్నదో మార్పు లేకుండా ఉన్నది అనే దాంట్లో ఏమన్నా మార్పు ఉందండి? చిన్నగా ఉన్నది, పెద్దగా ఉన్నది, పొడవుగా ఉన్నది, లావుగా ఉన్నది, సన్నగా ఉన్నది, ఉన్నది అన్న దాంట్లో ఏమైనా మార్పు ఉందా? ఏ మార్పు లేకుండా ఎప్పుడూ ఎల్లకాలమునందు ఉండేటటువంటిది ఏదో త్రికాల అబాధ్యం అంటే మూడు కాలములందు కూడా దానికి లేకపోవడం అంటూ లేదు, ఉన్నది అనేటువంటిది ఉంటుంది కనుక అది సత్యం. షార్ట్ ఫామ్ ఏమిటి? సత్ అన్నాం. దాన్నే సత్ అంటారు. ఉన్నది ఉన్నది ఉన్నది, ఇల్లు ఉన్నది, అబ్బాయి ఉన్నాడు, పుస్తకం ఉన్నది. రోజు వాడుతున్నామండి మనం ఈ మాట. ఏదో ఉపన్యాసం చెప్తుంటే కూర్చొని ఏదో కొత్తగా అనిపిస్తుంది మనకు. చెయ్యి ఉన్నది, కాలు, తల, బ్రెయిన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఎంత సామాన్యంగా వాడేస్తున్నాం చూడండి. మారకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో అదిదా ఉనికి అన్నాం తెలుగులో, అచ్చమైన తెలుగు ఉనికి అన్నాం కదా. ఆ ఉనికి సత్, దాన్నే సత్యం. ఏదైతే ఉనికో, ఏదైతే అన్ని కాలాలందు ఉంటుందో అదే బ్రహ్మం, అదే ఆత్మ. అదే ఆత్మ, అదే బ్రహ్మం. అట్లయితే ఇప్పుడు డెస్క్ ఉన్నది అన్నారు కదండి, పుష్పం ఉన్నది అన్నారు, మైక్ ఉన్నది అన్నారు. అయితే అప్పుడు అన్నీ జడమా బ్రహ్మం అనే ప్రశ్న వస్తుంది మనకు. మరి జడం కదండి, డెస్క్ జడం,
ఫ్యాను జడం, జడం అంటే వాటికి చలనం లేదు కదా, ఇనర్ట్ థింగ్స్ కదా. అడిగితే బ్రహ్మం కూడా జడమా అనే ప్రశ్న వస్తుందా లేదా? అలాంటి ప్రశ్న రాకుండా ఉండడం కోసం బ్రహ్మ జడం కాదు, బ్రహ్మ ఏమిటి? చేతనం కనుక జ్ఞానం అని చేర్చింది ఉపనిషత్తు. సత్యం జ్ఞానం కూడా. డెస్క్ ఉన్నది అన్నావు, బాగానే ఉంది. డెస్క్ జడం అని చెప్పి బ్రహ్మను కూడా జడం అనవాకు. జడం కాదు, బ్రహ్మ జ్ఞానస్వరూపం, చేతన స్వరూపం. జ్ఞానం అంటే చైతన్యం, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. జ్ఞానస్వరూపం. దాన్ని ఇంకొక ఫార్మేట్లో చైతన్యాన్నే చిత్ అన్నారు. జ్ఞానం అన్న, చైతన్యం అన్న, చిత్ అన్న, కాన్షియస్నెస్ అన్న, అచ్చమైన తెలుగులో ఎరుక, ఎరుక, నాలెడ్జ్, ఎరుక. చూసారా? ఆ ఎరుక అనేటువంటిదే చైతన్యం, ఆ చైతన్యం అనేటువంటిదే చిత్, ఆ బ్రహ్మ అనేటువంటిది సత్యం గనుక ఆ సత్యమైనటువంటిది జడం కాదు, అది చేతన స్వరూపం. అందుకనే జ్ఞానం అని చెప్పంటుంది ఉపనిషత్తు. జ్ఞానం ఎవరికి వస్తుంది? చేతనానికి వస్తుందా, అచేతనానికి వస్తుందా జ్ఞానం? చేతనమైన దానికే జ్ఞానం వస్తుంది కదా. కనుక బ్రహ్మ అనేటువంటిది డెస్క్ లాంటిది, ఫ్యాన్ లాంటిది కాదు, బ్రహ్మ చేతనం కూడా అన్నారు. అర్థమవుతుందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? కష్టమైనటువంటి టాపిక్, ఇంట్రెస్ట్గా చెప్పాలి, ప్రయత్నం చేస్తాను. మీరు వాళ్ళంతా సిన్సియర్ స్టూడెంట్స్ కదా, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో చెప్తున్నాను. ఓకే. ఈ బ్రహ్మం సత్యం స్వరూపం. బ్రహ్మం క్రిందటిసారి ఆ సత్యం అంటే ఏమిటి అనే వాక్యం చెప్పేటప్పుడు విశేష సత్తా, సామాన్య సత్తా అని తెలుసుకోవాలి మనం. ఏమిటి విశేష సత్తా, సామాన్య సత్తా అంటే పుష్పం విశేషం, పుష్పం విశేష సత్తా. డెస్క్, ఫ్యాను, లైట్ ఇవన్నీ విశేషంగా మారుతూ ఉన్నాయి. కానీ ఉన్నది అనేటువంటిది జనరల్, సామాన్యంగా అన్నిట్లో ఉన్నది కనుక అది సామాన్య సత్తా. దాన్ని ఏమంటారంటే శుద్ధ సత్వం అంటారు. శుద్ధ సత్వం అంటారు. ఆ సత్వం అనేటువంటిది, ఉన్నది అనేటువంటిది దేనికి చేరకుండా ఉంటే అది తెలుసుకోగలమా? ఏమండి, ఆ పుష్పమును, ఫ్యాను, మైకు లేకుండా ఉన్నది అనే దాన్ని మాత్రం చూపించండి అని అడిగారనుకోండి, ఉన్నది అన్నది సత్యం అన్నారు, సత్యం అయినటువంటిది బ్రహ్మం అన్నారు. ఆ ఉన్నది అనేది మాత్రం చూపించండి, పుష్పం లేకుండా, ఫ్యాన్ లేకుండా, లైట్ లేకుండా, డెస్క్ అనే పేరు లేకుండా ఆ ఉన్నది అనే మాత్రం, అది మాత్రం చెప్పండి అంటే చెప్పలేం, చూపించలేం, చెప్పలేం, అర్థం చేసుకోలేం. అర్థం చేసుకుంటారా? ఉన్నది దాన్ని అర్థం చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని ఉన్నది అనే దాన్ని అర్థం చేసుకోండి అంటే ఏం చేస్తారు? ఏమిటండి ఆ ఉన్నది అన్నాడు. కనుక ఏం చేస్తుంది ఉపనిషత్తు? ఉన్నది అనే పదాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక వస్తువు ద్వారా ఆ ఉన్నది అనే దాన్ని గ్రహించి, ఉన్నది అనే దాన్ని మాత్రం తీసుకొని ఏ వస్తువు ఉన్నదో అది మాత్రం, మారుతూ ఉన్న వస్తువుని వదిలిపెట్టేసేయి. మారుతూ ఉండేది నిరంతరంగా ఉండేది కావాలా మీకు? మారుతూ ఉండేది కావాలా? అబ్బా, చూసారా? నిరంతరంగా ఉండేది కావాలి, మారుతూ ఉండేది వద్దు మనకు. ఎందుకంటే మారుతూ ఉండేది ఎప్పుడు మారుతుందో ఏమో, ఎప్పుడు పోతుందో ఏమో. ఎందుకని? అందుకని మారకుండా ఉండేది కావాలనేటువంటిది చూడండి, ఆ కోరిక చూసారా? అది పరమ సత్యం. ఆ మారకుండా ఉన్నది ఏమిటి ఇప్పుడు ఇందులో చెప్పండి, అన్ని పదాల్లో. అందుకే నేను ఉన్నాను, నేను ఉన్నాను, ఉండాలని కోరుకుంటాడు ప్రతి మనిషి. చూసారా? ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి నేను అని కోరుకుంటాడు. ఉండడం ఇష్టమా, పోవడం ఇష్టమా అంటే ఏం చెప్తారు?
ఏమండి? ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే ఏం చెప్పాలి? ఉండడమే ఇష్టం, ఎవరికి పోవడం ఇష్టం ఉండదు. ఈ శరీరం, ఆ శరీరం, ఈ శరీరం, ఏ శరీరం అన్నీ కూడా అన్ని శరీరాలు పోతూ ఉంటాయి, అవి ఉండవు. కానీ ఉన్నది అనేటువంటిది పోదు, అది ఆత్మ. ఇప్పుడు మీరు ఆ ఉన్నది అనేదాన్ని ఎలా తెలుసుకోవాలి? ఉపనిషత్తు చెప్తుంది, అశుద్ధంగా ఉన్నది చూసారా, అది తెలుసుకోవడం కష్టం. ప్యూర్ సత్ తెలుసుకోలేవు. దానికి ఉదాహరణ చెప్పాను. బల్బు లేకుండా, ఫ్యాన్ లేకుండా నాకు ఎలక్ట్రిసిటీని చూపించండి స్వామిని అంటే ఏ స్వామి చూపిస్తాడు? భగవంతుడు కూడా చూపించలేడు కదా. నాకు ఎలక్ట్రిసిటీ మాత్రం చూపించండి స్వామిని, ఆ బల్బు ఫ్యాన్ లేకుండా అంటే నేను చూపించలేను నాయన, అది కంటికి కనపడేది కాదు అన్నారు. కరెక్టేనా? ఎలక్ట్రిసిటీ, విద్యుత్ కంటికి కనపడుతుందా అండి? మెరుపు రూపంలో రావాలి, అది థండర్, లైట్నింగ్ ఆ రూపంగా వస్తే కనపడుతుంది. బల్బులో వస్తే కనపడుతుంది, ఐరన్ బాక్స్లో కనపడుతుంది, హీటర్ వేస్తే కనపడుతుంది, ఫ్యాన్ వేస్తే కనపడుతుంది, లైట్ వేస్తే కనపడుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ కనపడుతుందా? అందుకని మీరు ఎప్పుడైనా అడుగుతారా నాకు ఎలక్ట్రిసిటీ చూపించండి అని? ఎవరినైనా అడిగారా ఇంతవరకు? అడగరు, అడగలేదు, ఇప్పుడు అడగరు, అడగబోరు. అవునా? అదేవిధంగా ఆ ఉన్నది ఉన్నది అనేటువంటి ఆత్మ కంటికి కనపడేది కాదది. కంటికి కనపడకపోయినప్పటికీ కూడా విద్యుత్తు ఉందని నమ్ముతున్నారా లేదా? ఎలా? ఫ్యాన్ తిరుగుతోంది, విద్యుత్ ఉన్నది. బల్బు వెలుగుతున్నది, విద్యుత్ ఉన్నది. మైక్ పనిచేస్తోంది, విద్యుత్ ఉన్నది. అదేవిధంగా నేను ఉన్నాను అన్నప్పుడు ఆ చైతన్యం బ్రహ్మ ఉన్నదా లేదా? ఇక్కడ స్త్రీగా ఉన్నాను, పురుషుడుగా ఉన్నాను, స్త్రీ పురుషుడు మారచ్చు, కానీ ఉన్నాను అనేది మారదు. పిల్లవాడు ఉన్నాడు, ఆమె ఉన్నది, తాతగారు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, భర్త ఉన్నారు, కోడలు ఉన్నది. ఈ ఉన్నది ఉన్నది మారకుండా ఉన్నది కదా. పేర్లు మారుతున్నాయి కానీ ఆ ఉన్నది మారలేదు. ఆ ఉన్నది అనేదాన్ని మీరు ఎలా గ్రహిస్తున్నారు? ఒక స్త్రీ మూలంగా, ఒక పురుషుడి మూలంగా, ఒక వ్యక్తి మూలంగా, ఒక సంబంధం మూలంగా ఉన్నది అనేదాన్ని గ్రహిస్తున్నాం మనం. కానీ ఉన్నది అనేదాన్ని మనం గమనించం మనం. ఇప్పుడు మైక్ మీద మీకు ఇక్కడ మనసు ఉంటుంది, కానీ పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది అన్న, దీని మీద, ఈ పుష్పం మీద, మైక్ మీద మీ దృష్టి మళ్ళుతుంది, కానీ ఈ మధ్యలో ఉన్నది అనేది ఉన్నదా లేదా? అది కనపడటానికి ఒక మీడియం కావాలి. మీడియం లేకపోతే కనపడదు. అద్భుతం అండి. ఏ పుస్తకాల్లో, ఏ గ్రంథాల్లో, ఎక్కడ, ఏ సైన్స్లో ఉండదు ఇది. వేదాల్లో మాత్రమే చెప్పబడింది, వేదాంతంలో. ఇది చదివితే ఈ చదువు చదవాలి. పుష్పం ఉన్నది, మైక్ ఉన్నదండి, ఈ మధ్యలో ఉన్నది అనేది మీరు గ్రహించగలరా? మళ్ళీ ఇక్కడ చేయి పెడితే చెయ్యి ఉన్నది, చెయ్యి లేకపోతే సైలెన్స్. కనుక ఉన్నది అనేటువంటిది ఒక వస్తువు ద్వారా మాత్రమే గ్రహించగలం, ఒక వ్యక్తి ద్వారా మాత్రమే గ్రహించగలం. కనుక ఇప్పుడు ఆమె అనేటువంటిది ఉన్నదిలో ఉన్నది ముఖ్యమా, ఆమె ముఖ్యమా? ఉన్నది ముఖ్యమా, ఆమె ముఖ్యమా? ఆమె ఉంటేనే ఆమె ఉన్నది. ఆమె ఉన్నది, ఆయన ఉన్నాడు, ఇది ఉన్నది, అది ఉన్నది. ఆవిడ ముఖ్యమే అయినప్పటికీ కూడా ఆ ఉన్నది అనే దాన్ని మార్పు లేకుండా ఉండడం వల్ల అదే సత్యం అన్నా. కనుక ఒక భాగాన్ని
వదిలిపెట్టాలి. ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ సత్యం కాదు, అవి మారిపోతూ ఉంటాయి, ఇవి అశాశ్వతం, అనిత్యం. ఎంతసేపు ఉంటుందని పుష్పం? ఎండాకాలం అందులో పోతుంది. పుష్పం పోయినా ఉన్నది అనేది పోలేదు. ఇందులో లేకపోయినా ఉన్నది మైక్లో ఉన్నది, డెస్క్లో ఉన్నది, ఎక్కడొక్కడ ఉంటుంది. ఇది పోతుంది పుష్పం. మైక్ పోవచ్చు, డెస్క్ పోవచ్చు, ఫ్యాన్ పోవచ్చు, లైట్ పోవచ్చు, కానీ ఉన్నది అనేటువంటిది ఎన్నింట్లోనో ఉన్నది. ఇవి పోతూ ఉంటాయి వస్తువులు, విశేషాలు మారుతూ ఉంటాయి. ఆ సామాన్య సత్తా ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంటుంది. చూసారా, ఎప్పుడూ ఉండేది ఉన్నది అనేటువంటిది, వస్తువులు మారుతూ ఉంటాయి. ఎప్పుడు మారనటువంటిది ఏదో అదే సత్యం. ఇంత విషయం ఉంది సత్యంలో. ఇప్పుడు అదేవిధంగా జ్ఞానం, ఈ సత్యాన్ని ఏమన్నా అంటే పారమార్థిక సత్యం అన్నాం. లాస్ట్ పాయింట్. మాట్లాడే సత్యం అయితే వ్యావహారిక సత్యం. అన్ని వస్తువుల్లో మారకుండా ఏదైతే ఉన్నదో, అందుకనే ఉన్నది అనేటువంటిది గ్రహించే విషయమే కానీ చూసే విషయం కాదు. ఇది జ్ఞానతంత్రం. జ్ఞానమే పొందాలి, ఉన్నది అనే దాన్ని తెలుసుకోవాలి, జ్ఞానం అంటాం దాన్ని. ఇప్పుడు ఈ ఉన్నది అని తెలుసుకోవాలంటే మీరేం చేయాలండి? ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, తెలుసుకోవడమే. ఏం చేయాలి? ఏం చేయగలం దానికి? తెలుసుకోవడమే. ఇది తెలుసుకుంటే చాలు, మోక్షం వచ్చేస్తుంది. పారమార్థిక సత్యం అంటారు దీన్నే. పారమార్థిక సత్యం, ఉన్నది 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 ఉనికి. ఇది ఎగ్జిస్టెన్స్ అంటే క్యాపిటల్ ఎగ్జిస్టెన్స్, ఈ రాయాలి, క్యాపిటల్ ఈ. ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఎగ్జిస్టెన్స్ అంటాం. ఉన్నది, హీ ఎగ్జిస్ట్, షీ ఎగ్జిస్ట్, ఎగ్జిస్టెడ్. ఆ ఎగ్జిస్ట్కి ఏమంటాం అంటే క్యాపిటల్ ఈ రాయాలి. మామూలు ఎగ్జిస్టెన్స్కి అయితే చిన్న ఈ రాయాలి. ఫ్లవర్ ఎగ్జిస్ట్, ఫ్లవర్ ఎగ్జిస్ట్ అంటే పోతుంది తర్వాత, ఇది స్మాల్ గి. బ్రహ్మన్ ఎగ్జిస్ట్, బ్రహ్మన్ అంటే ఏం చెప్పాము? సత్యం. అంతటా అన్ని వేళలా అన్ని కాలములందు ఉండేది సత్యం గనక ఆ ఎగ్జిస్టెన్స్ ఈ క్యాపిటల్ ఈ రాయాలి, క్యాపిటల్ ఈ. పారమార్థిక సత్యం. ఇదేం సత్యం? పుష్పం ఉన్నది అంటే వ్యావహారిక సత్యం. ఎందుకంటే ఈ పుష్పం కొంచెం కాలం తర్వాత పోతుంది కనుక ఇది వ్యావహారిక సత్యం. ఆమె ఉన్నది, ఏం సత్యం అది? ఆమె తాత్కాలికమా, పర్మనెంటా, శాశ్వతమా, అశాశ్వతమా? ఆయన ఉన్నాడు అంటే అశాశ్వతం కనుక వ్యావహారిక సత్యం. మీరు ఏ పేరుతో చెప్పినా, ఏ వస్తువుతో కలిపి చెప్పినా ఇవన్నీ వ్యావహారిక సత్యం. అందుకని ఆ వ్యావహారిక సత్యంలో ఉన్నటువంటి, మారుతూ ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి ఉన్నది అనే దాన్ని మాత్రం గ్రహిస్తే, భాగం త్యాగం చేసి ఒక భాగాన్ని మాత్రం తీసుకుంటే అదే పరమ సత్యం బ్రహ్మ. ఇప్పుడు నేను ఉన్నాను, స్త్రీగా ఉన్నాను అనే ఈ స్త్రీ పేరు, ఈ స్త్రీత్వం ఇవన్నీ తీసేసి ఉన్నాను మాత్రం తీసుకుంటే పారమార్థిక సత్యం. నేను స్త్రీగా ఉన్నాను అంటే వ్యావహారిక సత్యం. ఇప్పుడు మనందరం వ్యావహారిక సత్యంలోనే ఉన్నాం, దానికి పెద్ద ట్రైనింగ్ అక్కర్లేదు. వ్యావహారిక సత్యం అందరికీ సహజం పుట్టుకతోనే. కానీ పారమార్థిక సత్యానికి సోమవారం క్లాసులో కూర్చొని చదివి సంవత్సరాల తరబడి చదివితే అర్థమైతే పెద్ద విషయం పారమార్థిక సత్యం. కనుక శరీరాలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తువులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఆ ఉన్నది అనేటువంటిది మార్పు ఉండదు. ఎలక్ట్రిసిటీ ఉంటూనే ఉంటుంది, గ్యాడ్జెట్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కొంతకాలం గ్యారంటీ వారంటీ ఇస్తుంటాడు. ఎలక్ట్రిసిటీకి నేను గ్యారంటీ ఇస్తాను ఎవరిని చెప్తారా? ఏమండి వారంటీ గ్యారంటీ ఇస్తానండి ఎలక్ట్రిసిటీకి అని ఇవ్వాలి అసలు ఎవరైనా? అవసరమా? లేదు కదా. అందరూ మిషన్కి వాటికి వీటికి గ్యారంటీ ఇస్తాడు, ఎలక్ట్రిసిటీకి ఇవ్వాల్సిన పని లేదు. అది శక్తి. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది బ్రహ్మం అనేటువంటిది సత్యం అనేటువంటిది ఉనికిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
నేను ఉండను కదండి, పోతాను కదండి అంటే, ఉన్నది అనేది పోదు, నీ శరీరం పోతుంది. నువ్వు పోయినప్పటికీ ఉన్నది అనేటువంటిది ఉన్నదా లేదా? అనేక రూపాల్లో ఉన్నది. ఈ శరీరం పోవచ్చు, ఆ శరీరం పోవచ్చు, మరొక శరీరం పోవచ్చు, కానీ ఉన్నది అనేటువంటిది ఇంకొక రూపంలో కనపడుతున్నది కదా, మరొక రూపంలో కనపడుతుంది. దీన్నే సామాన్య సత్తా అన్నాం, పారమార్థిక సత్యం అన్నాం. దీన్నే భాగత్యాగ లక్షణం అండి. పుష్పం ప్లస్ ఉన్నది, మైక్ ప్లస్ ఉన్నది. ఈ పేర్లు తీసేసేయాలి, భాగాలన్నీ వదిలిపెట్టేయండి, ఒక భాగాన్ని త్యాగం చేయండి, ఉన్నది మాత్రం తీసుకొని అది సత్యం అన్నారు. గ్రహించాలి అంతే, అర్థమవుతుంది కొంచెం కొంచెం కొంచెం. ఇప్పుడే కదా ఎల్కేజీలోకి వచ్చాం. ఏమిటండి 10 ఏళ్ళ నుంచి చదువుతుంటే ఎల్కేజీ అంటారన్నారు. ఈ విషయంలో ఎల్కేజీ వాళ్ళని. ఓకే, తర్వాత జ్ఞానం అనేటువంటిది కూడా రెండవ స్వరూప లక్షణం జ్ఞానం. జ్ఞానం అనగానే ఏంటి మనకు స్ఫురించేది? పుష్పం చూశారు కదా, పుష్ప జ్ఞానం అన్నారు. ఇదేంటి చెప్పండి? క్లిప్. ఆ క్లిప్పు అనేటువంటిది ఏమిటి మీకు ఇప్పుడు? జ్ఞానం. క్లిప్పు నాకు తెలుసు, క్లిప్పు ఇది అనేటువంటి జ్ఞానం నాకు ఉన్నది, జ్ఞానమే కదా. జ్ఞానం అనగానే క్లిప్ జ్ఞానం, డెస్క్ జ్ఞానం, మైక్ జ్ఞానం, ఫ్యాన్ జ్ఞానం, లైట్ జ్ఞానం, పుస్తకం జ్ఞానం, అమెరికా జ్ఞానం, ఇండియా జ్ఞానం, క్రికెట్ జ్ఞానం, సీరియల్ జ్ఞానం, ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి కదండి. బయాలజీ జ్ఞానం, కంప్యూటర్ జ్ఞానం, కెమిస్ట్రీ జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం, ఎన్ని జ్ఞానాలండి అన్నారు. వంట చేసే జ్ఞానం, సాంబార్ జ్ఞానం, రసం జ్ఞానం, అన్నీ తెలిస్తే కదండి చేస్తాం ఏదైనా. ఈ జ్ఞానాలన్నీ ఏమిటి అంటే వ్యావహారిక జ్ఞానం. వ్యావహారిక జ్ఞానం. చూడండి, వీటిలో ఏది మారకుండా ఉంటూ ఉన్నది? పుష్పజ్ఞానం, లిప్ జ్ఞానం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకోటి కూడా ఉంది, కుండ జ్ఞానం. మన కుండ మర్చిపోకూడదు. ఇక్కడ ఏముందండి నా చేతిలో ఇప్పుడు? కుండ. ఈ కుండ ఉన్నది అనేటువంటిది ఇప్పుడు మీకు చూడంగానే ఏమొచ్చింది? కుండ జ్ఞానం వచ్చింది. కుండ ప్లస్ జ్ఞానం, పుష్పం ప్లస్ జ్ఞానం, క్లిప్ ప్లస్, 2 చేతులు ఇచ్చాడు భగవంతుడు నాకు. ఓకే, మైక్ ప్లస్ జ్ఞానం. మారుతూ ఉన్నాయి కొన్ని, కొన్ని మారకుండా ఉంది ఒకటి. ఏమిటది? జ్ఞానం. జ్ఞానం జ్ఞానం మారకుండా ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే సత్యం. మారలేదు కదా. పుష్పం జ్ఞానం అని చెప్పినప్పుడు కుండ జ్ఞానం లేదు, కుండ జ్ఞానం చెప్తే క్లిప్ జ్ఞానం లేదు, క్లిప్ అని చెప్పినప్పుడు మైక్ జ్ఞానం. అంటే ఒకే చోట ఉన్నాయా? లేదు కదా. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కానీ జ్ఞానం అన్నిట్లో ఉంది. అన్నిట్లో ఉన్న జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఏ వస్తువు చూపించనండి, మీకు ఏ వస్తువు చూపించను, జ్ఞానం అనే దాన్ని మాత్రం చూడండి. మీకు జ్ఞానం వచ్చిందా అని అడుగుతారు. మీరు ఏమని అడుగుతారు? దేని గురించండి అని అడుగుతారు. మీకు జ్ఞానం వచ్చిందా అని అడిగితే దేన్ని గురించండి అని అడుగుతారు. చూసారా, జ్ఞానం మాత్రమే తెలుసుకోవడం కష్టం. జ్ఞానం ఏదో ఒక వస్తువు ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందగలం. అర్థమైందా? దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే వస్తు జ్ఞానం. వస్తువు ఎక్కడున్నది? వస్తువు జ్ఞానం ఎక్కడుందండి? వస్తువు ఎక్కడున్నది? వస్తు జ్ఞానం ఎక్కడున్నది? వస్తువు బయట ఉన్నది, వస్తు జ్ఞానం మనసులో ఉంది. చూపించండి, మనస్సులో ఉంది లేకపోతే అంతఃకరణంలో ఉంది. చూసారా, ఇప్పుడిప్పుడే వస్తున్నారు చిన్నగా నా దోవకి. పుష్పం ఎక్కడుంది? బయట ఉంది. పుష్ప జ్ఞానం మనస్సులో ఉంది. ఇప్పుడు మనస్సులో ఉంది పుష్ప జ్ఞానం అన్నప్పుడు ఏమైంది అక్కడ లోపల? ఏమండి, ఇంతవరకు ఇట్లాంటి పాఠం ఎవరు చెప్పలేదండి. పుష్పం చూశారు, పుష్ప జ్ఞానం వచ్చింది మీకు, పుష్పం బయట ఉంది, పుష్ప జ్ఞానం మనసులో ఉందన్నారు.
పుష్పజ్ఞానం మనసులో ఉన్నప్పుడు, పుష్పజ్ఞానం వచ్చినప్పుడు మీకు అసలు ఏమైంది ఇక్కడ మనసుకు లోపల? పుష్పం అని తెలిసింది. అదే తెలిసింది, చెప్పింది అడుగుతున్నా నేను. ఇక్కడ ఏమైంది లోపల? అసలు ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఆలోచన. పుష్పం ఉన్నది అనే ఒక వృత్తి, ఆలోచన. మనసులో ఏమైంది? ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? ఇది పుష్పం అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చి ఏం చేసింది? నాకు పుష్పము తెలుసు, జ్ఞానం వచ్చింది, పుష్ప జ్ఞానం. ఇది ఎరుప, నలుప, పసుప అండి? అప్పా, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. తెల్లని పుష్పం, మల్లె పుష్పం అనే జ్ఞానం. జ్ఞానం అంటే వృత్తి. అర్థమైందా? ఆలోచన. పుష్పం ప్లస్ వృత్తి ఈజ్ ఈక్వల్ టు పుష్ప జ్ఞానం. కుండ ప్లస్ వృత్తి ఆలోచన, ఆలోచన కుండ జ్ఞానం. వృత్తి ఆలోచన. వృత్తి అంటే ఆలోచన అండి. వృత్తి అంటే ప్రొఫెషన్ కాదు. ఇక్కడ వృత్తి అంటే ఆలోచన. ఆలోచన వస్తేనే కదా. కుండ ప్లస్ వృత్తి లేక ఆలోచన ఈజ్ ఈక్వల్ టు కుండ జ్ఞానం. మై క్లిప్ ప్లస్ క్లిప్ వృత్తి, అలా చెప్పాలి. క్లిప్ ప్లస్ క్లిప్ వృత్తి, కుండ ప్లస్ కుండ వృత్తి. కుండ చూపించినప్పుడు క్లిప్ వృత్తి వస్తుందా? కుండ చూపించినప్పుడు క్లిప్ ఆలోచన వస్తుందా, కుండ ఆలోచన వస్తుందండి? కుండ ఆలోచన వస్తుంది. అనక కుండ ప్లస్ కుండ ఆలోచన అన్నారు. అచ్చమైన తెలుగు కుండ. సంస్కృతంలో చెబితే ఘటం. ఘటం ప్లస్ ఘట వృత్తి ఈజ్ ఈక్వల్ టు ఘటం ప్లస్ ఘట వృత్తి. ఇక్కడ ఏమొచ్చింది? ఘట జ్ఞానం. దీన్ని ఏమంటారంటే వస్త్రాన్ని పటం అంటారు. పటం, పటం. వస్త్రం ప్లస్ వస్త్ర వృత్తి, వస్త్ర జ్ఞానం ఆర్ పట జ్ఞానం. ఫ్యాన్ ప్లస్ ఫ్యాన్ వృత్తి లోపల ఉంటుందా బయట? లోపల. అందుకని ఇక్కడ చూపిస్తున్నా. వృత్తి ఫ్యాన్ వృత్తి వస్తే లైట్ జ్ఞానం వస్తుందా, ఫ్యాన్ జ్ఞానం వస్తుందా? ఫ్యాన్ జ్ఞానం. ఫ్యాన్ వృత్తి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాన్ జ్ఞానం. కుండ ప్లస్ కుండ వృత్తి కుండ జ్ఞానం. క్లిప్ ప్లస్ క్లిప్ వృత్తి క్లిప్ జ్ఞానం. కనుక వృత్తి ఆలోచన మారుతూ ఉంటుంది. చూసారా? వృత్తి మారుతూ ఉంది కదా. కుండ వచ్చినప్పుడు చూపించినప్పుడు వృత్తి వేరండి. వెంటనే కుడి చేతిలోంచి క్లిప్ వచ్చింది, క్లిప్ వృత్తి వేరు. రెండు ఒకటే. ఆలోచనలు మారుతూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. కుండ ప్లస్ కుండ వృత్తి, కుండ ఆలోచన ఈజ్ ఈక్వల్ టు కుండ జ్ఞానం. క్లిప్ క్లిప్ వృత్తి క్లిప్ జ్ఞానం. వస్తువు మారుతూ ఉన్నది. కుండ, క్లిప్, పుష్పం, డెస్క్, ఫ్యాను, లైట్ మారుతూ ఉన్నది. వృత్తి ఆలోచన మారుతుంది, కానీ జ్ఞానం మారదు. జ్ఞానం అనేది మారలేదు. వస్తువులు మారుతున్నాయి, ఆ వస్తువు జ్ఞానం వస్తుంది, కానీ జ్ఞానం 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 జ్ఞానం. కుండ జ్ఞానం, క్లిప్ జ్ఞానం, పుష్ప జ్ఞానం, ఫ్యాన్ జ్ఞానం, లైట్ జ్ఞానం అంటే వ్యావహారిక జ్ఞానం. ఆ వస్తువులను మాత్రం తీసేసి కుండ మైనస్ కుండ వృత్తి తీసేస్తే జ్ఞానం మాత్రమే ఉంటుంది. జ్ఞానం మాత్రమే ఉంటుంది. వృత్తి అనేటువంటి మారకుండా ఉంటుంది. మారుతూ ఉండేదాన్ని మాత్రం తీసి జ్ఞానం మాత్రం తీసుకోండి, అది జ్ఞానం స్వరూపం అన్నారు. అందుకని మారకుండా ఏదైతే ఉంటుందో అది చేతనం, సత్యం, జ్ఞానం అన్నారు. దీన్నే శుద్ధ జ్ఞానం అంటారు. పారమార్థిక జ్ఞానం అన్నాం. పారమార్థిక జ్ఞానం. సరే, ఈ జ్ఞానం అయితే పరిమితం జ్ఞానం కదండి అన్నారు. ప్రశ్న ఇప్పుడు
కుండ జ్ఞానం, పుష్ప జ్ఞానం. కెమిస్ట్రీ తెలిసిన వాడికి ఫిజిక్స్ తెలియదు, ఫిజిక్స్ జ్ఞానం ఉన్నవాడికి కంప్యూటర్ జ్ఞానం లేదు కదా. ఒక జ్ఞానం ఉన్నవాడికి ఇంకొక జ్ఞానం లేదు. అప్పుడు ఏమైపోయింది మీ బ్రహ్మం? సత్యం జ్ఞానం అన్న బ్రహ్మం పరిమితి అయిపోయింది జ్ఞానం కదా, లిమిటెడ్ అయిపోయింది, పరిచ్ఛిన్నం అయిపోయింది. ఎందుకంటే పుష్ప జ్ఞానం ఉన్న చోట కుండ జ్ఞానం లేదు, కుండ జ్ఞానం ఉన్న చోట ఫ్యాన్ జ్ఞానం లేదు, ఫ్యాన్ జ్ఞానం ఉన్న చోట మైక్ జ్ఞానం లేదు. అందుకే మనందరికీ అన్ని జ్ఞానాలు ఉన్నాయా? అది మాత్రం షూర్ అండి. మాకు అన్ని జ్ఞానాలు ఎవరి దగ్గర లేవు. ఏదో నాకు ఇది తెలుసండి, అది తెలియదండి. తెలుసు లిస్టులో తక్కువ ఉంటాయి, తెలియని లిస్ట్ ఎక్కువ. కనుక ఏ వస్తువు జ్ఞానం తీసుకున్నా, ఏ వ్యక్తిని తీసుకున్నా పరిమితమే జ్ఞానం. అప్పుడైతే మీరు సత్యం బ్రహ్మ అన్నారు, సత్యం జ్ఞానం బ్రహ్మ అన్నారు. అప్పుడు మీ బ్రహ్మం పరిమితమా అన్నాడు. లిమిటెడ్ పరిమితం బ్రహ్మ, పరిచ్ఛిన్నం బ్రహ్మ అంటే కాదు, అనంతం అన్నాం. సత్యం అని చెప్పినప్పుడు జడమా మీ సత్యం బ్రహ్మ, జడం లాంటి డెస్క్ లాంటి జడమా అంటే కాదు, జ్ఞానస్వరూపం అన్నాం, చైతన్యం అన్నాం. అప్పుడు చైతన్యం అయితే, జ్ఞానం అయితే పరిచ్ఛిన్నమే కదండి, ఇంత లిమిటెడ్ జ్ఞానమే కదా. ఈ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం లేదు, ఆ జ్ఞానం ఉంటే ఈ జ్ఞానం లేదు. పోయిన వారం క్లాస్ గుర్తు లేదు, ఒక నెల క్రిందట చెప్పింది క్లాస్ గుర్తే లేదు. మా జ్ఞానం అంతా పరిచ్ఛిన్నం అంటే కాదు కాదు, నీ జ్ఞానం పరిచ్ఛిన్నమే. బ్రహ్మలో చెప్పినటువంటి జ్ఞానం అనంతం, అది అనంత జ్ఞానం, పరిమితం కానటువంటిది, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అన్నారు. అందుకని వస్తువు రూపంగా చూస్తే జ్ఞానం పరిమితం అవుతుంది, కానీ జ్ఞానం జ్ఞానంగా చూస్తే అది పరిమితం కాదు, దానికి లిమిట్ లేదు అన్నారు. లిమిట్లెస్ అంటారు. అనంతం అంటే లిమిట్లెస్, పరిమితం కానటువంటిది అని అర్థం. అనంతం అన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఇంతవరకు వచ్చాం బ్రహ్మ సత్యం, పారమార్థిక సత్యం. బ్రహ్మ జ్ఞానం, పారమార్థిక జ్ఞానం. బ్రహ్మ అనంతం. నా జాబ్ పర్మనెంట్ అండి అన్నాడు. ఆళ్ళే పర్మనెంట్ ఇల్లా, జాబ్ ఎక్కడ పర్మనెంట్ అన్నారు. అనంతంగా ఏదైనా ఉందా ప్రపంచంలో? శాశ్వతంగా ఒక సునామీ వస్తే, ఒక భూకంపం వస్తే కొట్టుకుపోతాయి అన్నీ. ఏదో పర్మనెంట్ అంటున్నాం, ఏది పర్మనెంట్ కాదు. కానీ బ్రహ్మ ఉనికి, ఎరుక అనంతం అన్నారు. అది వస్తువు ఉన్నప్పుడు వ్యక్తం అవుతుంది, వస్తువు లేకపోయినా ఉంటుంది. అది చూసారా? ఏమండి, ఎలక్ట్రిసిటీ బల్బు ఉంటేనే ఉంటుందా, లేకపోయినా ఉంటుందా? వెంటనే ఎగ్జాంపుల్ పట్టుకోవాలి మనం. ఎలక్ట్రిసిటీ బల్బు ఉంటేనే ఉంటుందా, బల్బు లేకపోయినా ఉంటుందా? బల్బు లేకపోయినా ఉంటుంది. కానీ బల్బుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. కనుక ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రిసిటీని చూడలేం, బల్బు ఉంటే చూడగలుగుతాం. బల్బు ద్వారా ఎలక్ట్రిసిటీని చూస్తారా, తెలుసుకుంటారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. బల్బు ద్వారా ఎలక్ట్రిసిటీని చూస్తారా, తెలుసుకుంటారా? తెలుసుకుంటారు, గ్రహిస్తారు. అదేవిధంగా ఆత్మ ఉనికి, ఎరుక, అనంతం అనేటువంటి దాన్ని నామరూపాల ద్వారా తెలుసుకుంటాం, గ్రహిస్తున్నాం మనం. నామరూపాలు పోతే ఉనికి, ఎరుక, అనంతం పోతుందా? ఎలక్ట్రిసిటీ లాంటి ఉనికి, ఎరుక, అనంతం పోదు. ఏమండి, నేను చూడలేదు కదండి అన్నాడు. నువ్వు చూసినా చూడకపోయినా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అవునా కాదా అండి? బల్బు పోయింది, అయ్యో ఎలక్ట్రిసిటీ కూడా పోయింది. పవర్ పోయిందంటాడు, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం, వాడు అక్కడ స్విచ్ ఆఫ్ వేస్తాడు. కానీ ఎలక్ట్రిసిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. అదేవిధంగా ఈ ఉనికి, సత్యం, ఎరుక, జ్ఞానం, అనంతం అనేటువంటి బ్రహ్మస్వరూపాన్ని వస్తువు ఉంటే వస్తువు ద్వారా వ్యక్తమవుతుంది.
లేకపోతే పోతుందా? ఎలక్ట్రిసిటీ పోలేదు, బ్రహ్మం ఎట్లా పోతుందండి? నీకు కనపడకపోయినంత మాత్రాన బ్రహ్మం లేదని అనలేవు. నువ్వు వస్తువు ద్వారా గ్రహిస్తావు, ఉనికి ద్వారా, జ్ఞానం ద్వారా. అవి లేవనుకోండి, వస్తువులు పోతాయి, అయినా ఉనికి ఎరుక ఎప్పుడూ ఉంటుంది. ఇది పరమసత్యం. కనుక ఆ ఉనికి ఎరుక ఎవరో తెలుసా? అది నా నిజస్వరూపం. నేను ఉన్నాను, స్త్రీగా ఉన్నాను, అమ్మగా ఉన్నాను, అక్కయ్యగా ఉన్నాను, చెల్లెలుగా ఉన్నాను. వీటిలో మారకుండా ఉంటూ ఉన్నదేది? ఉన్నాను. మారుతూ ఉన్నదేది? అమ్మ, చెల్లి, అక్క, ఇవన్నీ మారుతున్నాయి. కనుక మారేటటువంటిది చూస్తూ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో అది బ్రహ్మస్వరూపం. కనుక ఉన్నాను అనేటువంటిది బ్రహ్మం, నాకు తెలుసు అనేటువంటిది జ్ఞానం, అది బ్రహ్మస్వరూపం. ఈ శరీరం ఉన్నా లేకపోయినా ఆ ఉనికి ఎరుక నా స్వరూపం కనుక నేను ఎప్పుడూ ఉంటాను. ఈ శరీరం పోతే మరొక శరీరంలో ఉంటాను. శరీరం ఉంటే వ్యక్తం అవుతాను, శరీరం లేకపోతే వ్యక్తం కాను. అయినా నాకేమిటి నష్టం? విద్యుత్తు ఉన్నదనుకోండి, ఫ్యాన్ ఉంటే వ్యక్తం అవుతాను, తిరుగుతాను ఫ్యాన్ ద్వారా. ఫ్యాన్ లేకపోతే విద్యుత్ ఏమైపోతుంది? ఏమీ కాదు, అలాగే ఉంటుంది. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది సత్యం, జ్ఞానం, అనంతం. శరీరాలు, నామాలు, రూపాలు ఉంటూ ఉంటే వ్యక్తం అవుతుంది. శరీరాలు పోతూ ఉంటాయి, అలల్లాగా బుడగల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఉనికి ఎరుక అనంతమైనటువంటి బ్రహ్మకి ఏమీ కాదు. అది నేను అని నేను గ్రహిస్తే ఈ నామరూపాలు ఇవన్నీ తాత్కాలికం, అశాశ్వతం అని తెలుసుకుంటే ఆ వ్యక్తికి దుఃఖం ఉండదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరం నేను అనుకుంటున్నాం. ఉపనిషత్తు చెప్తుంది, శరీరం నువ్వు కాదు నాయన, ఉన్నాను అని ఎవడైతే అంటున్నాడో వాడు బ్రహ్మం. ఈ శరీరం ఉన్నది. కనుక శరీరం మీద ధ్యాస కొంచెం తగ్గించుకుంటూ వస్తే మంచిది. శరీరం నేననే భావనని మనం తగ్గించుకుంటూ, నేను ఆత్మస్వరూపం. అందుకని అందరం ఏం చెప్తాం? నేను ఉన్నాను, నాకు తెలుసు. నేను ఉన్నాను అని నాకు తెలుసు. నాకు తెలియాలంటే నేను ఉండాలి. నాకు తెలియాలి అంటే నేను ఉండాలి. నేను ఉన్నాను అంటే నాకు తెలియాలి. ఉండడం అనేటువంటిది ఎగ్జిస్టెన్స్, తెలియడం అనేది జ్ఞానం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఉనికి ఎరుక కాదా? ఉనికి ఎరుక కాదా? నేను ఉన్నాను అనేది ఉనికి అండి. నాకు తెలుసు అనేది, మీరు ఉన్నారని మీకు తెలుసా లేదా? అది జ్ఞానం. నేను ఉన్నానని నాకు తెలుసు అంటే నాకు జ్ఞానం ఉన్నది అన్నారు. అంటే మీరే ఉనికి ఎరుక. ఎలా ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేది మారుతూ ఉంటుంది. అది నేను కాదు, వ్యావహారిక సత్యం. స్త్రీగా ఉన్నాను, షిరిడి సాయి హాల్లో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అప్పుడు ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అనేది మారుతూ ఉన్నాయి. కానీ ఉన్నాను అనేది మారదు. అది నా నిజస్వరూపం కనుక అన్నింటిలో ఉన్నాను. ఎట్లాగైతే పుష్పంలో దారం అంతటా ఉంది, పుష్పాలు మారుతున్నాయి. చిన్న పుష్పం, పెద్ద పుష్పం మారుతూ ఉండొచ్చు, దారం ఒకటి. అదేవిధంగా ఉనికి ఎరుక దారం లాంటిది, ఈ శరీరాలని పుష్పాలు లాంటివి. పుష్పాలు పోయినా కూడా దారం అట్లాగే ఉంటుంది. రేపు పొద్దున్న చూడండి, అన్నీ రాలిపోతే దారం అట్లాగే ఉంటుంది. కానీ మాల అనే పేరు ఉండదు. చూసారా? మాల అనే పేరు ఉండదు. అర్థమైందా? ఉనికి ఎరుక కూడా అంతే. నేను ఉన్నాను, నాకు తెలుసు అనేటువంటిది శరీరం ఉన్నంతసేపే ఆ ఉనికి ఎరుక వ్యక్తం అవుతుంది. శరీరం బల్బు లాంటి శరీరం పోయినప్పటికీ కూడా విద్యుత్తు లాంటి ఉనికి ఎరుక వ్యక్తం కాకపోవచ్చు, కానీ ఉంటుంది. ఎలాగైతే విద్యుత్తు ఉంటుంది అన్నారో ఉనికి ఎరుక కూడా ఉంటుంది. ఈ శరీరం పోయినా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ఉండేది కావాలా మీకు? పోయేది కావాలా?
పోయేదాన్ని పట్టుకుంటే ఏడుపే, దిగులు, దుఃఖం, శోకం. ఆ ఉన్నది ఎరుక అనేటువంటిది నా స్వరూపం. ఇప్పుడు ఉన్నది ఎరుక అనేది అన్ని శరీరాల్లో ఉందా లేదా? ఇప్పుడున్న అన్ని శరీరాల్లో ఉందా లేదా? కానీ ఒక శరీరానికి ఒక శరీరానికి మార్పు ఉంది, మనిషికి పేరు మార్పు ఉంది, ఎత్తు తగ్గులు మార్పు ఉన్నాయి, లావు సన్నంలో మార్పు ఉన్నది. కానీ నేను ఉన్నాను నాకు తెలుసు అనే దాంట్లో మార్పు లేదు. ఏమి తెలుసు, ఎంత తెలుసు అంటే మార్పు, ఎక్కడ తెలుసు, ఎప్పుడు తెలుసు అంటే మార్పు ఉంది. కానీ నేను ఉన్నాను అనే మాటలో నాకు, ఇప్పుడు మీరు కూడా నేనున్నాను నాకు తెలుసు అని అంటారు. ఆయన అంటే ఏమంటుంది ఆవిడ? నేనున్నాను నాకు తెలుసు. ఆయన ఏమంటారు? నేనున్నాను నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను నాకు తెలుసు అని మీరందరూ చెప్పినప్పుడు అందులో ఏమన్నా మార్పు ఉందా? కానీ మాకేమి తెలుసు, మాకు ఎంత తెలుసు, ఎప్పుడు తెలుసు అంటే అన్నీ మార్పు వస్తుంది. కనుక మనందరం సామాన్యంగా వాడే మాట ఏమిటి? నేనున్నాను నాకు తెలుసు. అది బ్రహ్మం. ఎట్లా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఏమి తెలుసు, ఏం తెలియదు అనేది అది నామరూపం, అది వ్యావహారికం. ఉన్నాను తెలుసు అనేటువంటిది పారమార్థికం. ఆ విధంగా చిన్నగా తెలుసుకుంటూ వస్తే, ఇంకా 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 తెలుసుకుంటూ వస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు కలిగి తీరుతుంది అన్నారు. అందుకని ఆత్మ అనేది ఎక్కడో లేదు బయట చూడడానికి, అది నీ స్వరూపమే అని గ్రహించాలి. అది తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.